అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గ్రేటర్ హద్దులు సర్కారుపై కమలం కత్తులు. బల్దియాలో పట్టు పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది బీజేపీ. ఇందుకోసం జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై రాజకీయ పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ అంశంలో ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అధ్యయన కమిటీని త్వరలోనే నియమించబోతోంది. హైదరాబాద్ విశ్వనగరం కావాలంటే విలీనం తప్పదన్నది సర్కార్ వాదన. అయితే ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసమేనని మండిపడుతోంది బీజేపీ. పరిధి పెరగడంతో పన్నుల భారం పెరుగుతుందని, స్థానిక సమస్యలు గాలి కొదిలేస్తారని ప్రజల్లో ఉన్న భయాన్నే ఇప్పుడు బీజేపీ క్యాష్ చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే వార్డుల పునర్విభజనపై మండిపడుతున్న బీజేపీ ప్రస్తుతం గ్రేటర్లో విభజన కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను, ప్రజల నుంచి అభ్యంతరాలను సేకరించేందుకు అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 300 వార్డులు, వాటికి సంబంధించిన మ్యాప్లను ప్రజల అభ్యంతరాలతో జోడించి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన అధ్యయన కమిటీని త్వరలోనే నియమించనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 8 జిల్లాల నేతలతో జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు సమీక్ష నిర్వహించారు. రాబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా ప్రతి డివిజన్ వారికి కూడా సీనియర్ నాయకుల యొక్క పని విభజన చేసుకొని ముందుకెళ్లాలని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని సంస్థాగతంగా అయితే నేను తీసుకున్న నిర్ణయం ఆధారంగానే జీహెచ్ఎంసీలో కూడా సంస్థాగతంగా మరి రాజకీయంగా కూడా ఈ యొక్క హైదరాబాద్ను గత బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కారణంగా ఏ విధంగా మౌలిక సదుపాయాలు లేకుండా ఏర్పడిందో వాటన్నిటి విషయంలో కూడా ప్రజల ముందు చర్చ పెట్టాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ విషయంలోనే ఈ సమావేశంలో ఈరోజు నిర్ణయం తీసుకొని రేపటి నుంచి కార్యాచరణ మొదలుపెట్టబోతా ఉన్నాం. విలీనం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ బస్తీబాట పట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం డిసైడ్ అయింది. ప్రజల నుంచి అభ్యంతరాలను భారీగా సేకరించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, అవసరమైతే కోర్టు తలుపు తట్టాలని యోచిస్తోంది. గ్రేటర్ పరిధిలోని మున్సిపాలిటీల ప్రజలతో కలిసి భారీ నిరసన ప్రదర్శనలకు క్యాడర్ను సిద్ధం చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలను కలిపేయడం ద్వారా భూముల విలువ పెంచి రియల్ ఎస్టేట్ లాబీకి మేలు చేయడమే సర్కార్ లక్ష్యమని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఏ క్షణమైనా చలో హైదరాబాద్ లేదా భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసే దిశగా క్యాడర్కు బీజేపీ రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఆ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో కూడా వార్డుల వారీగా పార్టీ బలోపేతానికి నేతలు కృషి చేయాలని మీటింగ్లో సూచించారు. మొత్తానికి గ్రేటర్ విస్తరణ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు డెవలప్మెంట్ మంత్రంతో ప్రభుత్వం, మరోవైపు ప్రజా వ్యతిరేకత పేరుతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నాయి. దీంతో ఈ పోరులో ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారు? గ్రేటర్ మ్యాప్ మారుతుందా లేక పాత పద్ధతే కొనసాగుతుందా అన్నది వేచి చూడాలి.